రేపటి నుంచి జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయం ఈవో రవికుమార్ సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ ఈవో రవికుమార్ తెలిపారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జనగామ, సిద్దిపేట బస్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. శ్రీ కొండపోచమ్మ దేవస్థానం, శీతలాదేవి అమ్మవారి దేవాలయం, తిగులు నరసాపురం గ్రామం, జయదేవపురం మండలం, సిద్దిపేట జిల్లా వార్షిక జాతర నేపథ్యంలో దేవాదాయ శాఖ తరఫున దేవస్థానం భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, పందిర్లు, అదేవిధంగా తాగునీటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాన్ని రంగులతో అలంకరించడము, పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ యథావిధిగా జరుగుతున్నది. ఈ నెల 20వ తారీఖు నుండి మార్చి నెల 31వ తారీఖు వరకు విశేషంగా అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇచ్చేసేటువంటి వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాట్లతో జాతరను ఘనంగా శాంతియుతంగా నిర్వహించడానికి నిన్న సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గారి టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమావేశం, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం గజ్వేల్ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు